అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన ఆడే ఆటలు ఎలా ఉన్నాయంటే, నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకున్నాను. మనం ఎవరినైనా కానీ సొసైటీలో నిద్రపోయేవాడిని లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎప్పటికీ లేపలేం. ఇవి రెండు పదాలు జగన్మోహన్ రెడ్డికి సరిపోతాయన్నదానికి కొన్ని ఉదాహరణలు, కొన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, నేడు ఆయన మాట్లాడుతున్న మాటలు, గతంలో ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఏం చేశాడు, ఆయన నాలుగుల ధోరణి ఏ విధంగా ఉంటుందనేది మనందరం ఒక్కసారి చూడాలి. నేను మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి మనం విందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ తాను పాదయాత్ర చేసేటప్పుడు నాడు 2017-18 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేస్తే ఆ భూములన్నింటినీ నేను తిరిగి మీకు ఇచ్చేస్తాను, భోగాపురంకి ఎయిర్పోర్టే అవసరం లేదు, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చెప్పాడు. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు చూస్తున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్టు రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుదలతో దీన్ని కంప్లీట్ చేయాలని, పూర్తిని కంప్లీట్ చేయడానికి అన్ని ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ కంప్లీట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమంటూ ఉన్నారు వీళ్ళ వైసీపీ పేటీఎం కార్యకర్తలు, వీళ్ళు కొంతమంది భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది, జగన్మోహన్ రెడ్డే కట్టించాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయటం లేదని చెప్పి ఈ విధంగా పేటీఎం ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటో తెలుసు, నాడేమన్నాడో చూస్తున్నాం. నేడు పూర్తవుతుంటే ఆ క్రెడిట్ చోరీ చేయాలనుకుంటున్నాడు. ఈ క్రెడిట్ చోరీ జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ రాజధాని భూముల గురించి. నాడు తాను ప్రతిపక్షంలో ఉండే అప్పుడు రాజధాని భూముల గురించి, ఆనాడు జరిగిన భూసేకరణ గురించి, ఆ తర్వాత రాజధాని భూములు తీసుకున్న తర్వాత రాజధాని క్యాపిటల్ నిర్మాణం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందాం మనం. ఏమంటా ఉన్నాడు, రాజధాని భూములను 33,000 ఎకరాలని తీసుకొని మళ్ళీ నేను వీళ్ళకి ఇచ్చేస్తాను రా అని చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఆ భూములు ఇచ్చిన రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వకుండా, ఆ రైతులు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గర్భవతులను కూడా కడుపులో తన్నిచ్చి వాళ్ళని రోడ్లపైన ఈడ్చి వాళ్ళు స్నానాలు చేస్తుంటే అక్కడికి డ్రోన్లపై ఎగరేసి ఏ విధంగా వాళ్ళని అవమానించాడో ఆనాడు రాజధాని మహిళల్ని మనందరం చూసాం. అంటే నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమో భూములు పువ్వుల్లో పెట్టిస్తా అని, తర్వాత వాళ్ళని ఏం చేశాడు, రోడ్లపైన ఈడ్చికొట్టించి రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ కియా ఫ్యాక్టరీ. కియా ఫ్యాక్టరీ గురించి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అపోజిషన్లో ఉండేప్పుడు ఏం మాట్లాడో ఒకసారి చూద్దాం. కియా ఫ్యాక్టరీని ఏం చేస్తాడు, అక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ అయినా కట్ని దాన్ని నేను పంపించేస్తాను అని నాడు రెచ్చగొట్టి మాట్లాడాడు. ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏం జరిగింది మనం చూసాం. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో లేసి లేదు రాజశేఖర్ రెడ్డి గారు 2007లో రాసిన లెటర్కు 2017లో కంపెనీ వచ్చిందని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు భూములు ఇచ్చి నేను తరిగి కొడతానని చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డిని కియాకి రిబ్బన్ కట్ చేశాడు. అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి చూడండి జగన్మోహన్ రెడ్డిది. అధికారంలో ఉండేటప్పుడు ఎలా ఉండో, ప్రతిపక్షంలో ఎలా ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడో ఇవి చూడండి. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది, అదే పట్టిసీమ. పట్టిసీమ గురించి జగన్మోహన్ రెడ్డి నాడు అన్న మాటలు తన పాదయాత్రలో, పట్టిసీమ ఉట్టిసీమ అని చెప్పి మాట్లాడాడు. ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. అంటే తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమ ప్రాజెక్టు 4 ఏళ్ళు నీళ్లు వదిలారు చంద్రబాబు నాయుడు గారికి. ఇదే అసెంబ్లీలో కూడా ఏమన్నాడు, పట్టిసీమ ఒట్టిసీమ వేస్ట్, అసలు కట్టిన అవసరం లేదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పట్టిసీమను వాడి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి నేను 4 ఉదాహరణలు చూపించి 4 ఉదాహరణల్లో నాడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నాటి చంద్రబాబు నాయుడు గారి పైన విషం జిమ్మాడు. కానీ అవి పూర్తయి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తూ ఉంటే లేదు అవన్నీ నేనే చేయించాను, నా వల్లే అది అని చెప్పి తాను క్రెడిట్ చోరీ చేయాలనుకున్నాడు. నేడు పీపీపీ మోడల్ పైన కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ స్ట్రాటజీ ప్రకారంగా ఈరోజు పీపీపీ అంటే ఎవరికైనా తెలుసు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పీపీపీ మోడల్లో ఈరోజు హాస్పిటల్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్ నిర్మించేది కూడా ఎవరితో? ట్రస్టులతో, సేవాభావం. ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ కావచ్చు, టాటా ట్రస్ట్ కావచ్చు, ఇలాంటి ట్రస్టులకి ఇచ్చి, అంటే ట్రస్టులు అంటే ఏంటి, సేవలు చేయడానికి ఉంటాయి. అలాంటి సేవలు చేసే సేవా కార్యక్రమాలు చేసే ట్రస్టుల ద్వారా ఈరోజు హాస్పిటల్ నిర్మిస్తే ఇంకా క్వాలిటీగా చేయొచ్చు. ప్రభుత్వం ఈ విధంగా ట్రస్టులు 2 కలిస్తే పేదవాళ్ళకి మరింత ఉచిత వైద్యం
అందించాలని ఒక మంచి లక్ష్యంతో ట్రస్టులకు ఇస్తూ ఉంటే పీపీపీలో నుంచి ప్రైవేట్ అనే ఒక పదాన్ని తీసుకొని కావాలనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ హాస్పిటల్ పూర్తయిపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది కనుక ఎట్లయినా దీన్ని అడ్డుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ అని కావాలని అబద్ధాన్ని చెప్తూ ఉన్నాడు. నాడు పింక్ డైమండ్ పైన ఏ విధంగా విషప్రచారం చేశాడో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి విషప్రచారం చేసి తీరా చూపి అంటే చూపిలేక ఏ విధంగా అది ఫేక్ అని చూసాం. అదేవిధంగా కమ్మ డిఎస్పీల విషయంలో ఏ విధంగా ఫేక్ చేశారో చూసాం. నేడు పీపీపీ మోడల్లో కట్టే ట్రస్టులు నిర్మించబోయే హాస్పిటల్ను కూడా ఏమంటూ ఉన్నాడు, ప్రైవేట్ అని విషప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట మారుస్తాడనేది. ఎందుకంటే ఈ 4 భోగాపురం ఎయిర్పోర్ట్లో కావచ్చు, కియాలో కావచ్చు, పట్టిసీమలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు ఒకే స్టాండ్లో, కానీ జగన్మోహన్ రెడ్డి 2 స్టాండ్లు వేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు కనుక నాడు ఆ విధంగా మాట్లాడి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పేరు నుంచి తాను తీసుకోవడానికి తాను పడిన తాపత్రయం మనం చూసాం. ఈరోజు పీపీపీ హాస్పిటల్స్ పైన కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీతో ఉంటాడు. ఇంకొకటి ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలందరూ కొన్ని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నిర్మించే హాస్పిటల్ పేరు ప్రభుత్వ హాస్పిటల్ అనే ఉంటాయి. ఇది ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఇక్కడెక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి, గ్రహించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు పదే ప్రైవేట్ అంటున్నారు కదా, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గ్రహించాల్సింది, ప్రైవేట్కి ఇచ్చుకున్నది ఎవరో తెలుసా? ఈరోజు ట్రస్టులకి ఇస్తూ ఉంటే ఇవి కలిసి ప్రభుత్వం చేస్తూ ఉంటే వీళ్ళు ఏమంటూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళకి అంటున్నారు. నిజంగా ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకో చెప్పమంటారా? నాడు తన సొంత పేపర్ అయిన సాక్షి పేపర్ని ప్రతి సచివాలయంలో, ప్రతి వాలంటీరు, ప్రతి కలెక్టర్ ఆఫీసులో వేసుకోవాలని చెప్పి జీవోలు ఇచ్చి ఆ జీవోల ద్వారా కొన్ని 100 కోట్లు సాక్షి పేపర్కు దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి. రీసెంట్గా 2-3 రోజుల క్రితం చూసాం, సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉంది. భారతీ సిమెంట్కి 2023-24లో 700 ఎకరాలకు పైగా నామమాత్రపు రూపాయికి లీజ్కి ఈ విధంగా సున్నపురాయి గనులు ఇచ్చేశారు కడప జిల్లాలో అని చెప్పి చూసాం. ఇక్కడ మళ్ళీ సరస్వతి పవర్స్కి అదేవిధంగా నాడు జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోక్రో విధానంలో ఎన్ని కంపెనీలకి దోచిపెట్టాడు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి నిజంగా దోచిపెట్టింది, తన సొంత కంపెనీలకు దోచిపెట్టింది ఎవరు తెలుసా? జగన్మోహన్ రెడ్డి. తనలాగే అందరూ చేస్తారని, తన పైనుండే బురదని ప్రత్యర్థుల పైన చల్లడం కోసం ఈరోజు ఈ విధంగా ప్రైవేట్ అని కావాలని మాట్లాడుతున్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పారు, ఈ ఏవైతే మనం మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అనే పేర్లు ఉంటాయి, ఇవన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని చెప్తున్నావు. నువ్వు ప్రైవేట్ అంటున్నావు, ఇవి ప్రైవేట్ కాదు, ఇవి ప్రభుత్వం అని ఉంటాయి, మేము పేరు పెట్టాం. నువ్వు నీ భారతీ సిమెంట్కో, నీ సాక్షి పేపర్కో, నీ సరస్వతి పవర్స్కో, ఇంకొక దానికో ఇది ప్రభుత్వ పత్రిక, ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీ అని పెడతావా? పెట్టవు కదా. ఎందుకు? అవి నీ వ్యక్తిగత ఆస్తులు కాబట్టి. ఇక్కడ ఇవి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అనే పేరుతో కొనసాగుతున్నాయి. కానీ నువ్వు విషప్రచారం చేస్తున్నావంటే నేనేమనాలి? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఓరవలేడు. ఎందుకంటే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకొని వచ్చిన ఫస్ట్ వ్యక్తి జీవో నెంబర్ 107, 108 ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కదా. నీకు నిజంగా పేద ప్రజలపైన మెడికల్ కాలేజీల పైన అంటుంటే మేనేజ్మెంట్ కోటా ఎందుకు తీసుకొని వచ్చామని సూటిగా అడుగుతున్నాం. సమాధానం చెప్పు. ఈరోజు పేదవాళ్ళకి 50% ఉచితంగా, నువ్వు 42% వచ్చేటివి నువ్వు తీసుకొని వచ్చిన మోడల్లో. కానీ ఈరోజు దాదాపుగా 50% వరకు ఫ్రీ మెడికల్ సీట్లు మన వాళ్ళకి వస్తూ ఉన్నాయి. దీనిపైన నువ్వు విషయం జిమ్ముతూ ఉన్నావు. ఇంకొకటి ఓపీ 100% ఉచితం ఈ హాస్పిటల్లో, కానీ నువ్వేమంటున్నావు? ప్రైవేట్ వాళ్ళకి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నావు. ఇంకొకటి నిన్ను సూటిగా అడగదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి, ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పదలుచుకున్నావు? ఇన్పేషెంట్స్ 70% ఉచితం అంటే నువ్వు తీసుకొని వచ్చిన మోడల్ కంటే ఈ మోడల్స్లో ఎక్కువగా ఉచితంగా వస్తూ ఉన్నాయి పేదవాళ్ళకి. కానీ నీ ఏడుపు ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి. సమాధానం రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక అబద్ధాన్ని ఇన్నిసార్లు 100 సార్లు చెప్తే నిజమైపోతుంది అనే దురుద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాడు. ఇంకొకటి 1 కోటి సంతకాలు అన్నాడు. ఇది పెద్ద డ్రామా. ఒక పొలిటికల్ కన్సల్టెంట్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఒక స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీని పట్టుకొని ఏంటంటే 1 కోటి సంతకాలు అని చెప్పి ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి దాదాపు నేను 60-70 మంది వరకు అడిగితే ఎవరు కూడా మేము పెట్టలేదు, మా చుట్టుపక్కల ఎవరు పెట్టలేదని. ఎవరు పెట్టకుండా ఆయన 1 కోటి సంతకాలు ఎలా వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి తానే ఒక్కొక్క సంతకాన్ని పోటీ ఫోర్జరీలు చేసి ఓటర్ లిస్ట్ పక్కన పెట్టుకొని వాళ్ళ సంతకాలు పెట్టుకొని ఆ సంతకాలను సబ్మిట్ నాకేదో 1 కోటి మంది ఉన్నారు అని చెప్పి చూపించుకోవడం కోసం. గతంలో వైనాట్ 175 అని చెప్పి ఏ విధంగా 11 బొక్కలో బర్లలో మనం చూసాం. ఇప్పుడు కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పి నాకు ఇంతమంది ఉన్నారని చెప్పుకుంటూ లాస్ట్కి మోసపోయే జగన్మోహన్ రెడ్డి గారు మీరే. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా విష ప్రచారాలు ఆపండి. ఇక్కడ ప్రైవేట్కి దోచిపెట్టిన చరిత్ర మీ చరిత్ర. ఈరోజు పేద ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే అడ్డుకుంటున్నారు. గతంలోనూ అలాగే అడ్డుకున్నారు, నేడు అలాగే అడ్డుకుంటున్నారు. ఇలాగే అడ్డుకుంటే భవిష్యత్తులో మీకు గుండు సున్నా ఇచ్చి మీకు మీ పార్టీకి ప్రజలు సమాధి కడతారు. ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఆపి హుందాతనమైన రాజకీయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.